ముస్లిం సోదరులు ఏనాటికి గుళ్ళల్లోకి వచ్చి ప్రసాదాలు తిన్నది నేను చూడలేదు. నేనైతే దర్గాకు నేనని నా విషయం అవసరం లేదు, కానీ మీరు ఒప్పుకుంటారు హానెస్ట్గా, హిందువులు అనేక చోట్ల వెళ్ళారు, హాలీంలు తిన్నారు, ఇఫ్తార్లు తిన్నారు, కానీ పాపం వాళ్ళు రారు. ఈ కేవలం ఇస్లాం సోదరులలో మత చాదస్యం ఎక్కుంది అని అనిపించింది. రెండోది, మన వాళ్ళు కూడా బోధించారు, మూఢో నమ్మకాలు అయితే అసలు ఎన్నంటే అన్నీ ఉన్నాయి. మరి మనం ఇద్దరం ఎంత ప్రయాసపడితే ఇవి దూరం చేయగలం? మనము అటెంప్ట్ అయితే ఇవ్వగలుగుతున్నాం, ఆ అటెంప్ట్లో కూడా ఏది గొప్ప ఏది ఇది అది ఇది కానీ కాకుండా చాలా భారంగా అడుగుతుంది ఏంటంటే, ఇలా కాకుండా నిజానికైతే గ్రంథాల గురించి కొట్లాడుకునే వాళ్ళని చూసాం, కానీ పర్సనల్గా ఇప్పుడు మీకు నేను ఫ్రెండే, నాకు ఇస్లాం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మీకైతే హిందువులు ఇంకా కోట్లలో ఉన్నారు. ఇక్కడ గొడవలు అవ్వట్లేదు లేదు, కానీ గొడవలు చేసే వాళ్ళు కొంతమందే ఉన్నారు, కొంతమంది చేపిస్తున్నారు. రైట్, ఎవరు చేపిస్తున్నారో చెప్పేస్తాను నేను ఇక్కడ. ఎవరైతే దేశాన్ని దోచుకుంటున్నారో వారి దోపిడీ ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మళ్లించడం కోసం మత చిచ్చులు పెడతారు. ఇది సార్ పర్పస్. అనాది నుండి జరిగేది ఇదే. అనాది నుండి కూడా మత చిచ్చులు పెడితే ఉంటే దేశాన్ని దోచుకునేవారే. వారు ఎవరై ఉంటారు? రాజకీయ నాయకులు. ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పను, అందరూ దొంగలే. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు 90% వ్యక్తులు కూడా స్వలాభం కోసమే ఉన్నారేమో ఒక 10% దేశానికి సేవ చేసేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా జరిగిపోయినాయి కదా సార్. ఈ రోజుతో ఏ మార్పు తేగలం? మరి అందరు చూసి మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఉండొచ్చేమో, మిమ్మల్ని చూసి నన్ను చూసి మార్పు ఏం చేయగలుగుతారు, ఏం బిగ్గలుగుతారు, వీళ్ళు స్టూడియోలో కూర్చొని ఓ పెద్ద నీతులు పెడుతున్నారు అని అంటారు. అలా అవ్వకుండా నా మాట చెప్తాను, ఏం జరుగుతుందో చెప్తాను. నేను కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్ని సంవత్సరాలు కష్టపడితే కొంతమంది లక్షల మంది చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఈ మాట విని ఒక మోటివేషన్ తీసుకుని ఇన్స్పిరేషన్తో బతికిన వాళ్ళు ఉన్నారు. విడిపోవాలనుకున్న వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది గవర్నమెంట్ జాబ్ సంపాదించిన వారు ఉన్నారు. జీవితాల్లో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు లైఫ్లో బతుకున్నానంటే, నిలబడ్డానంటే కారణం మీ గొంతు సార్ అనేవాళ్ళు ఉన్నారు. నేనే కనుక నా యూట్యూబ్ ఛానల్తో ఏమవుతుందిలే అని ప్రయత్నం మొదలు పెట్టకుండా ఉన్నట్లయితే ఇన్ని వేల మందికి, లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలబడేవాడిని కాదు. అలాగే అయితే రిజల్ట్ వస్తుందా రాదా కాదు సార్. ఒక విషయం చెప్తాను. ఒక దగ్గర అడవి కాలిపోతుంది. అడవి కాలిపోతుంటే ఒక పక్షి తన ముక్కులో నీళ్లు తీసుకెళ్ళి, నోట్లోంచి నీళ్లు తీసుకెళ్ళి ఆర్పే ప్రయత్నం చేస్తుంది. దాన్ని చూసి అడిగేవారు అడుగుతున్నారు, ఏం పక్షి పిచ్చిదానివా ఏంటి, అడవి కాలిపోతుంది, నీ నోరెంత, దాంట్లో పట్టే నీళ్ళెంత, నువ్వు తీసుకెళ్ళి నీళ్లు పోస్తున్నావు ఏంటి అంటే అది సమాధానం చెప్తుంది, రేపు తీర్పు దినం రోజున అగ్గి పెట్టే వాళ్ళలో నువ్వు ఉన్నావా, అగ్గిని ఆర్పే వాళ్ళలో నువ్వు ఉన్నావా, మంట పెట్టే వాళ్ళలో నీ పేరు ఉందా, మంటను ఆర్పే వాళ్ళలో నా పేరు ఉందా అంటే మంటను ఆర్పే వాళ్ళలో నా పేరు ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నాను. అది ఆరుతుందో లేదో ఇప్పుడు మీకు కూడా అది అప్రిషియేట్ చేస్తున్నాను మహేందర్ గారు. నిజంగా మీ ఇంటెన్షన్ ఈ మత కల్లోహాలపై అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి అన్న మీ ఇంటెన్షన్ ఉందే, ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం ఉంటుంది, రిజల్ట్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం చేసే చర్చ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల మందిలో సోదరభావం వస్తుంది. మీరు నన్ను అడిగారు, మీరు స్టార్టింగ్లో అడిగారు, ఏమని అడిగారు? జై శ్రీరామ్ అనండి అన్నారు, అల్లాహ్ అక్బర్ అనండి అన్నారు, ప్రైజ్ ద లార్డ్ అనండి అన్నారు. గతంలో కూడా మీరు చాలామంది అడుగుంటారు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఒకవేళ నేను ప్రైజ్ ద లార్డ్ అంటే నేను క్రైస్తవుని అయిపోతాడు అనుకున్నారేమో. లేకపోతే ఇంకా గట్టిగా అడిగాను మిమ్మల్ని కూడా. ఏ ఉద్దేశంలో అడిగానంటే, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అన్ని మత గ్రంథాలను గౌరవిస్తున్నారా అంటే వాళ్ళు అవునన్నారు, కానీ తర్వాత జై శ్రీరామ్ అనమంటే అనలేదు. మీరు అయితే అన్నారు. ఇక్కడ మీరు మత సామరస్యాన్ని కోరుకునే వ్యక్తిగా మహేందర్ గారు మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నాను. జై శ్రీరామ్ అని అంటే నేను అన్నాను. ఎందుకు? జై శ్రీరామ్తో నాకున్న సంబంధం ఏంటో నేను చెప్తాను. నేను భారతీయుడిని. నా భారతదేశంలో ఉన్నటువంటి పూర్వీకుల్లో మహా గొప్ప ఒక పుణ్యపురుషుడిగా, మహా గొప్ప వ్యక్తిగా నేను చూస్తాను రాముల వారిని. అక్కడే మీ మీద పెద్ద అపోహ ఉంది సార్. ఒక చెప్పేది, రాముడు పుణ్యపురుషుడు కాదు, అవతారం, దేవుడే. సరే, ఆ తర్వాత చాలించి మళ్ళీ ఇంకో అవతారం శ్రీకృష్ణ అవతారంలో వచ్చాడు. టోటల్ 10 అవతారాలు. ఇప్పుడు రాముల వారిని నేను గౌరవిస్తున్నానా, గౌరవించట్లేదా అంటే నేను గౌరవిస్తున్నాను. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మనం కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు కూర్చొని మాట్లాడితే ఇప్పుడు హిందువుల మధ్యనే అనేక రకాల భేదాభిప్రాయాలు. రామాయణం ఉందా లేదా, లేనేలేదు, అది పుక్కిటి పురాణం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదో జరిగిందనే వాళ్ళు ఉన్నారు, రాముడు అనే వ్యక్తి చరిత్రలో లేడనే వాళ్ళు ఉన్నారనే ఉన్నారు. హిందువుల మధ్య ఇంత విభేదాలు ఉన్నప్పుడు ఒక ముస్లింగా నేను చెప్తున్నాను, ఆస్తికుడికి ఎవరు ఉండారు సార్ నా దృష్టిలో. నేను అన్నాను, నేను రాముల వారిని గౌరవిస్తున్నాను, జై శ్రీరాముని 100 సార్లు అంటాను. ఎందుకంటాను దాని అర్థం నాకు తెలుసు. ఆయనకి విజయం కలుగును కాక, ఆయన కోసం నేను చేస్తున్నటువంటి ఒక విష్, నా ప్రార్థన ఆయనకు జవం కలుగుగానని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నన్ను అడగాలని ఒక చిన్న ప్రశ్న, అంటే నా బాధని, నా మనసుని కలిచివేసిన బాధ ఏంటంటే, జై శ్రీరామను అని చెప్పేసి
మూకదాడులు చేసి అనేక మందిని కొట్టి చంపి చిత్రహింసలు పెట్టిన సంఘటనలు చాలా మనం చూసాం. వీడియోలు వైరల్ అవుతున్నాయి, నాకన్నా ఎక్కువ మీరు చూస్తుంటారు. నిజంగా అలా చేయడం అయితే ఓన్లీ జై శ్రీరామే కాకుండా ఇంకా అవతల వాళ్ళు ఇంకోటి కూడా ఉంది. వాడు అల్లాహ్ అక్బర్ అన్నా, జై శ్రీరామ్ అన్నా, వాడు ఏదన్నా కానీ అంటే మనకు వస్తున్న ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. చూడండి సార్, ఒకటి అంటాను, మత ఉన్మాదులు అన్ని మతాల్లో ఉన్నారు. హిందువుల్లో ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఉన్మాదులు ఉన్నారు. అయితే ఉన్మాదం ఉన్న 10 మందిని చూపించి మిగిలిన 90 మంది కూడా ఉన్మాదులే అని చెప్పడం తప్పు. ఒక హిందూ ఇలా చేశాడు, ఇప్పుడు హిందూ మతమే తప్పు అంటాం తప్పు. ఓ ముస్లిం వాడో చేస్తాడు, ఇస్లాం మతమే తప్పు అంటాం తప్పు. మనలాంటి ఇంటెలెక్చువల్ పర్సన్స్ మనం ఏం చేయాలంటే గ్రంథం వేరు, ధర్మం వేరు, చెడును చెడుగా చూడండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిని వెళ్ళేసి 20 మంది వెళ్ళేసి దాడి చేసి కొట్టి అవమానపరుస్తే ఈ హిందూ మతం వీళ్ళకి నేర్పించింది అంటే ఎంత పెద్ద తప్పు సార్ అది. సనాతన ధర్మం నేర్పించింది కాబట్టి వీళ్ళు ఇంత ఉగ్రవాదులుగా మారారు అంటే ఎంత పెద్ద తప్పు అయిపోతుంది. అలాగే ఎవడో ఎక్కడో ఏదో చేశాడు, ఫలానా రాజు చేశాడు కాబట్టి ఇస్లాం బోధించింది కాబట్టి అంటే కూడా సేమ్ అయిపోతుంది. అది ఆ వ్యక్తికి సంబంధించింది, ఆ రాజుకు సంబంధించినటువంటి చెడు అది. కాబట్టి దాన్ని ధర్మానికి సంబంధం లేదండి. ధర్మం ఎప్పుడు కూడా సర్వోజన సుఖినో భవంతో చెప్తుంది. ప్రతి మనిషి మంచిగా ఉండాలని ధర్మం చెప్తుంది. అన్ని గ్రంథాలు ఉన్న ధర్మం కూడా ఒకటి. ఒక చక్కటి ఉద్దేశంతో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న సార్. ఆ తర్వాత ఈ ప్రశ్నకి నేను ప్రశ్న అడిగి సైలెంట్గానే కూర్చుంటా. మీరు చెప్పాలనుకునే ఆన్సర్ మీ రకంగా చెప్పండి. సాక్షాత్తు భారతదేశ రాజ్యాంగం యొక్క సృష్టికర్తనే అని చెప్పొచ్చు రాజ్యాంగానికి. అట్లాంటి వ్యక్తి ఇంటర్వ్యూలో స్టార్టింగ్లో మీరు అడిగితేనేమో అంబేద్కర్ గారే నాకు ఇష్టం అని చెప్పారు. ఏ గ్రంథాలను గౌరవిస్తున్నానంటే భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తున్నానని మీరు చెప్పాను. సాక్షాత్తు రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి అంబేద్కర్ గారే ముస్లింల పట్ల ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. ఇది నేనే కాదు, నేషనల్ మీడియాలో మీకు ఇందాక కూడా చూపిస్తాను, ఆస్తక్లో. కొద్దిగా బాధ నాకు అనిపించే, మీకు ఇందాక కూడా ఆఫీస్లో నేను మీకు చూపించింది అది. ఆస్తక్లో కూడా కింద విత్ రిఫరెన్సెస్తో ఇచ్చారు. ఈ పుస్తకం పేరు పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఇందులో అంబేద్కర్ గారు ఏం రాశారని నాకన్నా కూడా పేజ్ నంబర్తో సహా ఉంది. వీలైతే మీరే చదివి ఇలా జరగడానికి గల కారణం ఏంటి, అప్పుడు దేశం అన్నప్పుడు దేశం ఇచ్చేశాక కూడా మిగిలిన ముస్లింల గురించి ఉద్దేశించి రాసినటువంటి పుస్తకం అనవచ్చా ఇట్లా చూడండి ప్లీజ్, దయచేసి చదవండి. దీని స్క్రీన్ షాట్ తీసుకున్నారా మీరు? ఎట్లా ఇది? లేదు, అది మన వాట్సాప్ పుస్తకం పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, రచయిత పేరు బిఆర్ అంబేద్కర్, పేజ్ నెంబర్ 123. ఇది ఆల్రెడీ మీరు నాకు పంపించింది. ప్లీజ్ అదే చదవండి. ఇది నేను చదివాను ఆల్రెడీ. ఇది గతంలో విన్నటువంటి విషయం ఇది. అంటే దీంట్లో ఎక్కడ కూడా రిఫరెన్సెస్ లేవు. లేవనెత్తినటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ మీరు పూర్తిగా చదివేసి ఆన్సర్ మీరు ఏమి ఇవ్వాలనుకున్నా ఇవ్వండి. ఆన్సర్ విషయం ఏంటంటే చదువుతాను ఇప్పుడు నేను పాయింట్ పాయింట్ చదువుతాను. యాక్చువల్గా ఈ బుక్లో అంబేద్కర్ రాసినటువంటి ఏ విషయాన్ని కూడా ఖురాన్ రిఫరెన్స్ కానీ హదీస్ రిఫరెన్స్ కానీ ఇవ్వకుండా రాసేశారు. అంటే నిరాధారంగా రాశారు. ఏం రాశారో చూద్దాం. పేజ్ నెంబర్ 123లో ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అని రాశారు. పేజ్ నెంబర్ 125లో ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 231లో బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. పేజ్ నెంబర్ 233, 234లో ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. పేజ్ నెంబర్ 294లో ముస్లింలు తమ షరియా చట్టాన్ని భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. పేజ్ నెంబర్ 297లో అశాంతిని సృష్టించడానికి ముస్లింలు భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 303లో భారతదేశంలోని హిందువుల ప్రభుత్వాన్ని ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరు. పేజ్ నెంబర్ 332లో ముస్లింలు ఎన్నటికీ దేశభక్తులు కాలేరు. ఇప్పుడు ముల్లాలను నమస్కరించే ఈ సోకాల్డ్ అంబేద్కరిస్టులు ఎవరు అని చెప్పేసి, సరే ఇప్పుడు దీని మీద జస్ట్ 2-3 పాయింట్స్ చెప్తాను మహేందర్ గారు. ఎందుకంటే ఇప్పుడు మనం కలిసి చదువుతున్నాం, కలిసి విశ్లేషిద్దాం దీన్ని కూడాను. అంబేద్కర్ రాసినటువంటి దీంట్లో రాశారు అని చెప్తున్నటువంటిది ఎంతవరకు అంటే మనం పరిశీలించుకోవాలి. ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అన్నారు. అంటే ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అన్నప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ఉండి ముస్లింల కోసం హక్కులు కూడా అంబేద్కర్ గారే రాశారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఈ హక్కులు ఉన్నాయి, అందరూ సమానులే అని రాశారు. దీనికి సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది, మొదటి విషయము. రెండవది, ముస్లింలు భారతదేశాన్ని ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ముస్లింలు అన్నప్పుడు ముస్లింలు అందరూ ఇలా చేస్తారు అన్నది నిజమైన ఎంతవరకు వాస్తవం చూడాలి. ఇప్పుడు నేను ఒక ముస్లింగా ఉన్నాను, నన్ను ఈ మెసేజ్లో పెట్టి చూడండి, మత కలవలు ఎంతవరకు సృష్టిస్తున్నాం, ఏం చేస్తున్నాము అనే ఇది వింటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన చుట్టుపక్కల ఉన్న ముస్లింలు చూసుకుంటే ఎంత సోదరభావంగా మనం కలిసి ఉంటున్నాము, దీంట్లో ఎంత వాస్తవం ఉందని మనకు అర్థమైపోతుంది. పేజ్ నెంబర్ 230లో బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. మరి బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుందంటే బట్టలు కూడా వేసుకోకుండా తిరగాలి, లైంగిక కోరికలు ఉండకుండా ఉండాలంటే. ఇది ఇల్లాజికల్గా నాకు తెలిసి అంబేద్కర్ రాసి ఉండరు, ఇలాంటి ఇంత తక్కువ మెచ్యూరిటీ వాక్యాలు రాసి ఉండరు, మధ్యలో ఏదైనా జరిగి ఉంటుందని నా ఆలోచన.
ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. ముస్లింలు సంఘ సంస్కరణకి వ్యతిరేకులు అంటే ఇప్పుడు నేనున్నాను, ఒక ముస్లింగా ఉన్నాను, నేను సంఘ సంస్కరణ, ప్రజల సంస్కరణ, వ్యక్తి నిర్మాణం కోసం ఇంత పాటు పడుతున్నాను. నాలాంటి వాళ్ళు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ముస్లింలు అనేక మంది ఉన్నారు. మరి ఇది అంటే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేది వాస్తవానికి పుస్తకం నిజం, పీడిఎఫ్ నిజం సార్, నిజమే కాదు. అంటే ఆ పుస్తకంలో ఉంది. ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ అయితే ఇలా రాయరు అని ఉద్దేశం కూడా అయినండి ఒకసారి. అయితే ఇంకా ముస్లింలు తమ షరియా చట్టాన్ని భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. ఇప్పుడు నేను చెప్పాను, మీరు ఇంతకుముందు నన్ను ప్రశ్నించినప్పుడు ఏమన్నారు, మీరు ఫస్ట్ మాట రాజ్యాంగం అని వచ్చింది. అంటే ఈ మాట ఖండించబడుతుంది. అంటే వితౌట్ ప్రూఫ్గా రాయబడినటువంటిది ఇది, అంతే. అశాంతిని సృష్టించడానికి ముస్లింలు భారతదేశంలో మతపరమైన అల్లలను సృష్టిస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను కూర్చొని 10 గంటల నుంచి శాంతి ఎలా, ఐక్యత అని మాట్లాడుతున్నానంటే మరి నేను ముస్లింని కాదా? మరి ఈ వాక్యం తప్ప అన్నది మనం పరిశీలించుకోవాలి. కాబట్టి 300 అంటే ముస్లింలు ఇలా చేస్తారంటే ముస్లిమ్స్ ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ ఉంది, హదీస్ ఉంది. ఈ ఖురాన్ ప్రకారంగా ఏదైతే ఉందో దీంట్లో ఏదైనా లోపం ఉందా, రిఫరెన్స్ ఇచ్చి ఫలానా ఖురాన్ మీరున్నారు. ఇప్పుడు దీనికన్నా మీరు వీడియో రిలీజ్ చేసి నన్ను ఆహ్వానించారే ఎవరైనా, మీకు నేను ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను. మీరు రిఫరెన్స్ ఇచ్చి అడిగారు, మీ మాటకు చాలా వాల్యూ ఉంది, దీనికి వాల్యూ లేదు. ఎందుకంటే రిఫరెన్స్ లేదు, ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడినట్టు ఉంది సార్. పీడిఎఫ్ నేను పెడతాను. కాకపోతే ఇప్పుడు నా బాధ అనిపించిన విషయం నేను అంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పుస్తకం కూడా ఉంది, అది ఆస్తిక్ ఛానల్లో పెద్ద దుమారం లేపుతుంది. నేనేమంటానంటే పుస్తకం ఉంది, లేదండి పుస్తకం ఉంది, కానీ ఆ పుస్తకం వాస్తవంగా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిది రాసిన, కాదా? ఒకవేళ అంబేద్కర్ గారు రాసినా, ఆయన రాసింది ఇదే పుస్తకం అయితే, ఈ బుక్ నిజమే అయినా, అంబేద్కర్ గారు రాసిన దాంట్లో ఒక మాట రాసేటప్పుడు దానికి రిఫరెన్స్ ఇది, బురఖాల వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయి, ఎందుకంటే సైంటిఫికల్ రీజన్ ఇది, లేకపోతే ఖురాన్ వాక్యం ఇది, రిఫరెన్స్ ఇవ్వాలి కదా. లేదు. ముస్లింలకి దేశభక్తి ఉండదు. దేని ప్రకారంగా? ఖురాన్ ప్రకారమా? దేని ప్రకారం ఏం చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఎవరిని చూసి చెప్తున్నారు? అంటే బేస్లెస్ వాక్యాలు అంట. నేను ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ ఇలా మాట్లాడరు కాబట్టి అంబేద్కర్ గారు రాసి ఉండరు అంటే నేషనల్ మీడియాలో అవుతుంది. ఎందుకు అవుతున్నాయి చెప్పండి. నేషనల్ మీడియాలో ఈ చర్చలు ఎందుకు అవుతున్నాయంటే, మళ్ళీ చెప్తాను, దేశాన్ని దోచుకునేవారు ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇలాంటి వస్తూనే ఉంటాయి. ఇలాంటి మన వాళ్ళని దృష్టి మళ్లించే పని చేస్తూనే ఉంటారు. మీ నోట నేను చెప్పియాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి సర్క్యులేషన్ చాలా విధాలుగా జరుగుతున్నాయి, ఇది కేవలం మతపరంగా కాకుండా రాజకీయ పరంగా చూడాలి అని మీరు చెప్పాలని 100% ఉద్దేశించి. ఇలాంటివి కూడా ఎప్పుడు కూడాను ఇలాంటి చర్చలు వచ్చాయంటే, సార్ ఒకటే సార్, బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే, ఒక మాట మార్కెట్లోకి వచ్చింది, విభజించే విధంగా వచ్చింది అంటే, చావా లాంటి సినిమాలు వచ్చాయి అంటే ఇది రాజకీయ కోణమే, రాజకీయ రంగే. ఇలాంటి మెసేజ్ వచ్చాయంటే రాజకీయ రంగే. అది సంభాజీ అయినా కానీ, శివాజీ అయినా కానీ, వారు మనకు తెలుసు శూద్రుడు ఛత్రపతి శివాజీ, ఆయన రాజుగా అవుతానంటేనే బ్రాహ్మణులు యాక్సెప్ట్ చేయలేదు, అవునా లేదు? ఆ టైంలో పీఠం అధిష్ఠించడం కోసం బ్రాహ్మణులు అంటే ఎవ్వరు, ఒక్క వేద పండితుడు, ఒక్క బ్రాహ్మణుడు రాలేదు. ఆయన ప్రకటించారు, ఎవరైనా వస్తే అతని శరీర బరువుకి 10 అంతల బరువు ఉన్న బంగారాన్ని ఇస్తాను, ధనాన్ని ఇస్తాను అని చెప్తే, అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి బ్రాహ్మణ్ వచ్చేసి శివాజీ అంటే రాజుగా పట్టాభిషేకం చేసే విధంగా మంత్రాలు చదవడం జరుగుతుంది. ఆ తర్వాత తిలకం దిద్దామంటే, తిలకం కూడా ఎలా దిద్దారు సార్? చరిత్ర మీరు చదివారు కదా, ఎలా దిద్దారు చెప్పండి, ఎలా దిద్దారు? తన ఎడమ కాలుతో తిలకాన్ని తీసుకుని ఎడమకాలు బొట్టనవేలుతో తిలకం దిద్దే ప్రయత్నం చేస్తే అప్పుడు కత్తి తీసుకుని చంపేయడం జరుగుతుంది శివాజీ. అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణులు అనుకునేవారు, శూద్రుడు మా సేవ చేయాలి, వాడి కింద నుంచి. ఇప్పుడు ఏకీభవించట్లేదు, నేను ఏకీభించడం కాదు, అంటే చరిత్రని వక్రీకరించి తీశారని అంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది వాస్తవాన్ని చావా సినిమా డైరెక్టర్ మీద కేసు ఫైల్ అయిన విషయం మీకు తెలుసా? తెలుసు. అయిందా? చరిత్రను వక్రీకరించారని కేసు ఫైల్ అయిందా? ఆయన చెప్పేదండి, ఆయన ఏదో విషయం చూడండి, ఏదో విషయంలో జరిగింది కదా, పరువు నష్టం దావా వేస్తే ఆయన వచ్చేసి క్షమాపణ చెప్పారా లేదా? నేనేమంటానంటే, పరువు నష్టం దావా వేస్తే క్షమాపణ చెప్తారా, లేకపోతే మీ ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తారా? 100% వక్రీకరించబడింది సార్. ఈ రోజు శివాజీ గారు ఎలా చనిపోయారు చెప్పండి? ఛత్రపతి శివాజీ ఎలా చనిపోయారు? హెల్త్ బాగాలేక చనిపోయారు, రక్తం కక్కుకొని చచ్చిపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం అండి, విషం కలిపారని చెప్పేసి తన కుమారుడు చనిపోయారని కొన్ని చోట్ల విషం కలిపి చంపేశారు. ఎవరు చంపేశారు? ఈ శూద్రుడు మా మీద రాజుగా ఎలా ఉంటాడు అని చెప్పి అగ్ర కులాల వాళ్ళు చోట్ల 2 హిస్టరీస్ ని చదివాను. ఇంకో విషయం చెప్తాను. ఒకటి, రక్తం కక్కి చచ్చిపోతే ఎవరైతే విషం కలిపానని చెప్పారో ఆడిని ఉరిదీశాడు అని సంభాజీ మహారాజ్ గారే ఉరిదీశారు అనేది ఒక చోటు ఉంది. ఇంకో చోట ఆయన కామన్ గా
మోషన్స్ అయినాయి, ఫీవర్ అయింది, ఆయన అవును సార్, వయసు ఉంటది. రీత్యా చనిపోయారు అని ఉంది. అనుకున్నారు, తర్వాత అయితే మీరే తేలిందేంటి? పుస్తకం చదివారు, నేనే పుస్తకం చదివాను, టాలీ చేసుకోవాలి మనం. చరిత్రలు వక్రీకరించబడతాయంటున్నాను. శంభాజీ మహారాజు ఉన్నారు కదా, అంత వీరుడిగా ఉన్నాడండి. ఆయన్ని ఎవరు చంపారు సార్? ఆయన్ని ఎవరు పట్టించారు సార్? ఈ శూద్ర రాజు మా తల మీద ఉండకూడదని చెప్పేసి ఇక్కడ అగ్రకురాణ వాళ్ళు సొంత బామ్మర్దియే. ఎందుకు బామ్మర్ది మరి అక్కడ పట్టించడం ముస్లింలకి చావా సినిమాలో హిందూ ముస్లింలు ఎందుకు గొడవలు చూపించారు సార్? ఇక్కడ నేను అంటుంది ఏంటంటే సరే అక్కడ చావా సినిమా గురించి పక్కన పెట్టండి. అలాగా చావా సినిమా ప్రస్తావన చేశారు. రెండు విషయాలు నేను మీకు దృష్టికి తీసుకొస్తే మీకేమైనా అర్థమవుతుందేమో. కళ్ళెందుకు పొడిచారు? చూడండి, కళ్ళెందుకు పొడిచారు? మతం మారలేదు, కళ్ళు పొడిచారు అనేది అన్నది అపోహ. ఇక్కడ వచ్చేదంటే అన్నది అపోహ. అసలు నిజం చెప్తాను. చూడండి, రెండు కళ్ళు ఎందుకు పొడిచేశారు? నాలుగెందుకు కోసేశారు? గోర్లు ఎందుకు పీకేశారు? చర్మాన్ని ఎందుకు తీసేశారు? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు నమ్ముతున్నటువంటి వీళ్ళు తయారు చేసిన శాస్త్రం ప్రకారంగా శూద్రుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, లేకపోతే కళ్ళు పొడిచేస్తారు, నాలుక కోసేస్తారు, చర్మాన్ని ఒలిచేస్తారు. మీరు ఎక్కడ చదివారు సార్ ఇది? చరిత్ర చదవండి సార్. ఈ రోజు మీరు వాట్సాప్ యూనివర్సిటీ చూడండి, నేను చెప్పేదండి, మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఒక్కసారి యూట్యూబ్ నేను ఒప్పాను కదా సార్, అలా బామ్మర్దియే పట్టించాడు అనేది ఒప్పుకున్నారు కదా. పట్టించుకున్న తర్వాత అయితే సంభాజీ చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజుని చంపేసిన తర్వాత ఆ రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళింది అది చెప్పండి నాకు. వాళ్ళ సొంత ఇంకో తమ్ముడు అన్న. మరి చంపింది ఎవరు? అన్న చేతిలోకి వెళ్ళిపోయింది. ఇచ్చింది ఎవరు వాళ్ళకి? వాళ్ళ బామ్మర్ది తీసుకుపోయి అప్పచెప్పిన తర్వాత జరిగినటువంటి ఎవరు గెలిచింది ఎవరు? మొఘల్ సామ్రాజ్యంలో గెలిచింది ఎవరు? నా ఉద్దేశం చూడండి సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు నేను అరుచుకున్నంత మాత్రం ఏం రాదు. నా ఉద్దేశం ఇక్కడ విషయం ఏంటంటే అగ్రకురాన వాళ్ళు ఈ శూద్రుడు రాజు ఎలా అవుతాడు, శూద్ర ఛత్రపతి శివాజీ మా మీద రాజ్యం ఎలా చేస్తాడు అని చెప్పేసి చూడండి, మానవులందరూ సమానులే సార్. కానీ ఇవన్నీ వాస్తవమే సార్. ఔరంగజేబు ఇదే వాస్తవం, మతం మారకుండా ఇదే వాస్తవం, ఇది మొత్తం చూడండి. అంతెందుకు ఇప్పుడు దొరికారు కదా సంభాజీ మహారాజ్ గారు, దొరికిన ఆ టైం ఆ ప్రాంతంలోనే అక్కడ గుళ్ళను ధ్వంసం చేసి ఈయనని కట్టి లాక్కొని ఈడ్చుకొని తీసుకెళ్ళి. ఇద్దరు రాజుల మధ్య జరిగినటువంటి పోరు అది, ఇద్దరు రాజ్యాల మధ్య జరిగిన పోరు. ఓ విషయం చెప్తాను, ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీరు బాధపడొద్దు సార్. ఫైనల్ మొఘల్ సామ్రాజ్యం భారతదేశం మొత్తాన్ని ఆక్యుపై చేసిన తర్వాత మిగిలిన ఇంత చిన్న రాష్ట్రం మిగిలింది కాబట్టి మొఘలు రాజులని భారతదేశంలో బతుకున్నారు. మొఘలు సామ్రాజ్య రాజులు ఫస్ట్ భారతదేశంలోకి వచ్చారా? వాళ్ళని ఇక్కడ నుంచి ఎవరైనా పిలిచారా చెప్పండి? లేదు, ఆయన దండయాత్ర చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు, రాజ్య విస్తరణ జరుగుతూనే ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఒకళ్ళంటే ఒకళ్ళు పడక మొఘల్ రాజులు పిలిచారు, ఆహ్వానించారు. మీరు మొఘల్ రాజు పక్షాన ఎందుకు వకాలత్ పుచ్చుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు చెప్తాను ఎందుకు మన భారతదేశం మన దేశాన్ని ఆక్రమించాడు. ఎందుకు చెప్తా? ఆ మతం ఆ కులం మనకి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? అరబ్ నుంచి వచ్చారు. అరబ్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు అరబ్బుకి వాళ్ళకి సంబంధం లేదు. ఇస్లాం కి రాజుకి ఏ సంబంధం? ఇప్పుడు భారతదేశం వేరు, అఖండ భారత్ వేరు. అవును, ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో భాగం కాదా? అవును, అప్పటికి ఆల్రెడీ కాందహార్ ఎలా భారతీయులే భారతదేశంలో ఉన్న తక్షశీలను తగలబెట్టింది ఎవరు? సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు చర్చించుకుంటే మనం ఇంకో 10 గంటలు మాట్లాడుకోవచ్చు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి మెసేజ్ ఏదైనా వస్తే ఇది ప్రజల్ని విడగొట్టడం కోసం వచ్చిందా, కలపడం కోసం వచ్చిందా అన్నది చూసుకోవాలి. ఇక్కడ 2 మైండ్ సెట్స్ ఉన్నాయి సార్. భరతమాత ముద్దు బిడ్డల మైండ్ సెట్ ఒకటి ఉంది, బ్రిటిష్ మత అక్రమ సంతానం మైండ్ సెట్ ఒకటి ఉంది. కలిపేవాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు, ప్రజల హిందూ ముస్లింల మధ్య ప్రేమని ఐక్యతను తీసుకొచ్చేవాళ్ళు. విడగొట్టే విధంగా చేసేవాడు మాత్రం వాడు భారతదేశంలో ఉన్నా కానీ వాడు బ్రిటిష్ మత అక్రమ సంతానంగానే నేను చూస్తాను. విడగొట్టేవాడు భారతీయుడు కాదు, కలిపేవాడు నిజమైన భారతీయుడే నేను నమ్ముతాను.